హాయ్. గత 1 వీక్ నుండి ధర్మస్థల కర్ణాటకలోని ఆ ప్లేస్లో చాలా మర్డర్స్ జరిగాయని, చాలా హత్యలు జరిగాయని ఒక సృజన కేసు ద్వారా ఇప్పుడు చాలా పాపులర్ అవుతూ ఉంది. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. అలాగే ధర్మస్థల పుణ్యక్షేత్రాన్ని ఈ టైంలో కొంతమంది అన్యమతస్థులు, అందరు కాదు కొంతమంది, ఈ ధర్మస్థల పవిత్ర ప్లేస్ని ఒక బ్యాడ్ నేమ్ రావాలనే ఉద్దేశంతో క్రియేట్ చేస్తున్నారు. బట్ అందరికి చెప్పేది ఏంటంటే, ఇక్కడ కేవలం కేసుల గురించి మాత్రమే మాట్లాడాలి, అక్కడ జరిగిన సంఘటనల గురించి మాత్రమే మాట్లాడాలి. అసలు దానికి కారకులు ఎవరు? కర్ణాటక గవర్నమెంట్ రీసెంట్గానే దాని మీద సిట్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. కొన్ని వందల సంఖ్యలో మృతదేహాలు ఒకే చోట పూడ్చిపెట్టారని అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. సో చాలామంది కూడా వాయిస్ రైజ్ చేశారు, ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు, అలాగే పుణ్యక్షేత్రమైన ధర్మస్థల ప్లేస్లో అసలు జరగకూడదు ఇలాంటి సంఘటనలు. బట్ జరిగాయి. బట్ దానికి కారకులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది. బట్ ఇదే మెయిన్ పాయింట్ తీసేసుకొని ధర్మస్థల క్షేత్రాన్ని బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కేవలం అక్కడ అన్యాయం జరిగితే దాని గురించి మాత్రమే మాట్లాడాలి. ఈ హిందూ సంప్రదాయాల గురించి కావచ్చు, ధర్మస్థల టెంపుల్ గురించి కావచ్చు, ఈ పుణ్యక్షేత్రాల గురించి తప్పుగా మాట్లాడకూడదని మాట్లాడకూడదు. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మాట్లాడాలి. కొంతమంది అన్య మతస్థులు వచ్చేసి ధర్మస్థల ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. అక్కడ జరిగే దుర్ఘటనలు, హత్యల గురించి మాట్లాడాలి, అంతేగాని ధర్మం గురించి, పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడకూడదు. దీనిపై మీ కమెంట్ ద్వారా, ఈ విషయంపై మీరు కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ధర్మస్థల గురించి కంప్లీట్గా నేను వీడియో కంప్లీట్ డీటెయిల్స్ తీసేసుకొని అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది అనే విషయాలు కంప్లీట్గా తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.